అందుకే దేవుడి రోజు మాట్లాడుతుంటున్నాడు, ఆ ఉగ్రత దినము నువ్వు దాచబడాలంటే, ఆ నినివే పట్టణస్థులు దాచబడినట్టుగా నీవును దాచబడాలంటే, నినివే పట్టణస్థుల భయము నీలో ఉండాలి, నినివే పట్టణస్థుల తగ్గింపు నీలో ఉండాలి, నినివే పట్టణస్థులు మార్చుకున్న జీవితము నీది కూడా మార్చబడిన జీవితముగా ఉండాలి. పశ్చాత్తాపము కలిగిన జీవితం ఏ రీతిగా అయితే నినివే పట్టణస్థులలో ఉందో అటువంటి జీవితము నీదై ఉండాలి. అప్పుడే ఖచ్చితంగా చెప్తాను, మీరు ఆ ఉగ్రత దినమున దాచిపెడతారు. కాబట్టి గమనించు తల్లి, రేపు రాబోతుంటున్న ఉగ్రత నీ మీదికి రాకూడదంటే నువ్వు దేవునికి భయపడ, దేవుని ఎదుట తగ్గించుకో, నీ పాపాన్ని విడిచిపెట్టి నీవు దేవుని ఎదుట నిత్యము పశ్చాత్తాపము కలిగిన జీవితమును కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉంటావా? ఆ రీతిగా ఉండడానికి తీర్మానం తీసుకుంటారా? నేను మారను, నేను మార్చుకోను, నేను ఎవ్వరికి భయపడను, నేను తగ్గించుకునే అవసరం లేదు, నేను తగ్గించుకోవాలి. హల్లెలూయా. అమ్మా, అలాగుండకూడదు మన జీవితం. దేవుడు తెలియజేసినట్టుగా మనల్ని మనము దేవునికి సమర్పించుకొని, దేవునికి భయపడదు, దేవుని ఎదుట తగ్గించుకొని, మన పాప జీవితాన్ని విడిచిపెట్టి నిత్యము మన కుటుంబాల కొరకు మన కొరకు దేవుని ఎదుట పశ్చాత్తాపము కలిగిన వారముగా మనం ఉంటూ ఈ నినివే పట్టణస్థులాగా ఉగ్రత నుండి తప్పించబడే స్థితిలో మనం ఉండాలనే దేవుడి రోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. గనుక ఒక్కసారి ఆలోచించు, గ్రహించు. ఈ మాటలను నీవు నీ జీవితంలో మార్పు రావాలని నువ్వు కోరుకో. నీవు సిద్ధపడినట్టయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని సరిచేస్తాడు. హల్లెలూయా.